మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సుమారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? డబ్బుకు సంబంధించి నేను ₹1 ఖర్చు పెడతాను, ₹1,00,00,000 ఖర్చు పెడతాను ఎప్పుడు చెప్పను. నా దగ్గర అయితే రూపాయి లేదు. అందరు రాజకీయ నాయకులందరూ అట్లనే అంటారు. కేవలం నేను కుటుంబం జరగడం కోసం మీ ఎదురుగానే మీరు చూసారు, కుటుంబం జరగడం కోసం ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం. అదే సార్, అందరూ అలా చెప్తారు. అందరూ అలా చెప్తారు, నేను అదే చెప్తున్నాను. అయితే ఒప్పుకున్నారు. ఎవరైతే రాజకీయ నాయకులు అందరు చెప్పే మాట నేను చెప్తున్నానంటే ఇది మాత్రం నిజం. అయితే ఫైనాన్స్ చేసేవాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఈ నాయకుడు మనకు కావాలి అని చెప్పని అనుకొని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా, ఏ చేసినా కూడా ఓటర్స్ కోసం చేయండి, పబ్లిసిటీ కోసం చేయండి, ప్రజలకు తెలియపరచండి అనే మాట నేను చెప్పాను. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నేను మాత్రం కేవలం టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇక నుంచి నేను చేసే పని ఇదే. మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ చాలామంది అడిగినా కూడా వెల్కమ్. సో ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వటం, తర్వాత కొరియాతో మాట్లాడటం, వేరు దేశాలతో మాట్లాడటం, రోబోలు ఇండియాలో తయారు చేయాలి. ముఖ్యంగా భారతదేశం అనే ఈ దేశం బాగుపడాలంటే ఇంపోర్ట్స్ తగ్గాలి, దిగుమతులు తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఎగుమతులు పెరగాలి. ఇది ఒక్కటి జరిగితే భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోయింది. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న 187 దేశాలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశం అందంగా ఉంది కానీ కాదు, భారతదేశంలో యూత్ ఉన్నారు, యువత. అయితే ఈ 187 ప్రపంచంలోని దేశాల్లో కూడా భారతదేశానికి, చైనాకి, ఇండియాకి, చైనాకి అభివృద్ధి చెందడానికి బాగా అవకాశాలు ఉన్నాయి, మెండుగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 దేశాలతో పోలిస్తే ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చైనాకి తక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే చైనాది ఓల్డ్ పాపులేషన్, ముసలోళ్ళు. ఇండియా యూత్ కుర్రోళ్ళు ఏదైనా చేయగలరు. మనది 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ సంపద, మనది 4 ట్రిలియన్. చైనాది 14 ట్రిలియన్. 14 ట్రిలియన్కి ఎప్పుడు పోవాలా? కంపీట్ చేయాలంటే, పోటీ చేయాలంటే 14 ట్రిలియన్తో చాలా పెద్ద దేశం అది. జనాభా ఎక్కువ, భాష ఎక్కువ. ఇప్పుడు ప్రపంచంలో మాట్లాడే అన్ని భాషల్లో కల్లా కూడా ఎక్కువ మంది మాట్లాడే భాష, ఎక్కువ మంది జనం మాట్లాడే భాష చైనీస్. ఇంగ్లీష్ కాదు, 2వ ప్లేస్ ఇంగ్లీష్. వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి ఫస్ట్ ప్లేస్ చైనీస్, 2వ ప్లేస్ ఇంగ్లీష్. సో కాబట్టి అంత జనం ఉండరు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ ముసలోళ్ళు అయ్యారు. యువత ఎక్కడుంది? యువతను ఉపయోగించి మనం పనిచేస్తే విపరీతమైన అపారమైన అవకాశాలు దొరుకుతాయి. వీటన్నింటినీ రైట్గా ఛానలైజ్ చేయాలి, కరెక్ట్ పద్ధతిలో ఛానలైజ్ చేయాలి. చేయాలంటే పాలకుడికి ఒక ఐడియా ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఏంటి? 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఈ దేశాన్ని మనం కొట్టేసేయాలి, ముందుకెళ్ళిపోవాలని చెప్పాలి. అంతేకాకుండా భారతదేశం, కొన్ని దేశాలు ఉన్నాయి, ఇథియోపియా లాంటి చిన్న దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకి ఆకలి రాజ్యాలు, ఆకలి శ్రీలంక కూడా డౌన్ అయిపోయింది ఈ మధ్య, శ్రీలంక కూడా డౌన్ అయిపోయింది. అలాంటి దేశాలకి అన్నం పెట్టాలా. భారతదేశం, భారత మాత అన్నపూర్ణ, అన్నదాత అయిపోవాలా, చేయాలా. అమ్మ భారతదేశం అన్నం పెట్టి మేము తిన్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకోవాలా. అలా చేయగలిగిన సత్తా ఉన్న, పొటెన్షియాలిటీ ఉన్న దేశం ఇండియా. సార్, ఫైనల్గా మీ ఏమేమి జనాలకు అందియాలో చెప్పండి సార్. అంటే మీ తరపు నుంచి, లేకపోతే మీరు గెలిచిన తర్వాత జనాలకు ఏమేమి చేస్తారో అది చెప్పండి. సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే సికింద్రాబాద్ ఎంపీ చేయవలసింది ఏంటంటే, సికింద్రాబాద్లో సరి అయిన మోటారబుల్ రోడ్లు లేవు, అంటే స్మూత్గా వాహనాలు వెళ్తానికి లేవు. రోడ్లు ఏర్పరచాలి. రోడ్లు కానీ ఉన్నాయి అనుకోండి, వేరే దేశం ఏ దేశంలో వచ్చి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. రోడ్లు ఉంటే ఫస్ట్ రోడ్లు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ మంచినీళ్ళు. కొన్ని ప్రాంతాల్లో బాలంరాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లోపలికి వెళ్ళి చూడండి ఎంత ఊరు ఉందో. ఆర్పీ రోడ్ లోపలికి వెళ్ళాలా, ఆర్పీ రోడ్ తిరిగి రావటం కాదు, లోపలికి వెళ్ళండి. వెళ్ళాడు కొత్త రాజకీయ నాయకుడు, లోపలికి వెళ్ళాడు. ఎవరయ్యా అంటే కొత్త రాజకీయ నాయకుడు. సార్ మేము పోస్ట్ చూసామంటే రండి సార్, నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఛాయ్ ఇచ్చేవాళ్ళు, అట్లా
ఏందా ఈ ప్రాంతం అంటే ఇంతేనాయా, ఆర్పి రోడ్డు, అదేంది ఎంజీ రోడ్డు, ఇంకో రోడ్డులా సరోజిని దేవి రోడ్డు, ఈ రోడ్డు చూసి వెళ్ళిపోతారు, మన లోపలికి ఎవరు రారు సార్. మీరు వెళ్ళి చూడండి గోపి, మీరు వెళ్ళి చూడండి, ఒక్కసారి చూడండి, కెమెరా పెట్టండి పరిస్థితి ఎట్లుందో. సో ఇలాంటి దగ్గర తాగడానికి నీళ్లు ఉండాలా, రోడ్లు కూడా కొంచెం ఎడలిపు చేయాలా. మరి చిన్న రోడ్లు జనం పోతారు. ఒక మనిషి కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక మనిషే, ఇద్దరు లేదు, ఒక మనిషే ఇట్లా లోపలికి వెళ్ళాలా. వెళ్ళాను అంటే నిజమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రబ్బింగ్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్, ప్రజల యొక్క భుజాలు తట్టుకుంటారు, ఖర్చుకుంటారు, రాచుకుంటూ వెళ్తారే, వాడు నిజమైన నాయకుడు, రాజకీయ నాయకుడు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది వచ్చి ఫెయిల్ అయిపోయారు. అజిత్ జోగి ఐఏఎస్, ఆయన ఛత్తీస్గఢ్కి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కేజ్రీవాల్ కూడా అంతే కదా సార్. కేజ్రీవాల్ ఐఆర్ఎస్, ఆయన ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళిద్దరు ముగ్గురు తప్పితే మిగతాలందరూ ఫ్లాప్ ఐఏఎస్లు ఐపీఎస్లు. సార్ చీఫ్ మినిస్టరే కాదు సార్, జనాలకు మంచి చేయాల్సిన ప్రతిదీ. ఇప్పుడు మీరు రాజకీయాలకు వచ్చి మంచి చేస్తున్నారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఏంటంటే రాజకీయాలకు రాకుండా కూడా మంచి చేస్తున్నారు. రాజకీయాల్లో రాకముందు 30 ఏళ్ళు 32 ఏళ్ళు నేను చేశాక, ఎవరైనా కూడా నా ఆఫీస్ దగ్గర మేము నిలబడ్డాము, మా పని జరగలేదు, నిలబడ్డాము అని చెప్పండి. ఎవరు 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటాను లేదు ఎవడు కూడా ఆఫీసులో. నేనే బయటికి వెళ్తా, వాళ్ళ లోపల పిలవటం కాదు, నేనే బయటికి వెళ్తా. సమస్య ఏం చెప్పండమ్మా. నెక్స్ట్ మీరు ఈ సమస్యతో మళ్ళీ నా దగ్గర రావద్దు, అర్థమైందా? మీరు వచ్చారంటే మా వాళ్ళు పని చేయనట్టు అని చెప్పంట. వీళ్ళు సార్తో మనకెందుకు అని చెప్పి అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆమ్యామ్య చూస్తారు కొంతమంది, ఆమ్యామ్య లేదు, పని చేయి అంతే. ఫైల్ ఆడ పెట్టుకొని కూర్చుంటాడు. ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్స్ వచ్చినాయి, అందులో ఫిజికల్ ఫైల్ కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్ నీ దగ్గర ఎందుకుందని రోజులు, కారణం ఏంటి? ఈ టైంకి నీకు వచ్చింది, ఈ రోజులు మీకు వచ్చింది, ఎందుకుంది ఇన్ని రోజులు? ఆమె కోరుతున్నావా? గవర్నమెంట్ జీతం ఇస్తుంది, దాంతో సర్దుకో. లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేయలేను, నాకు వస్తున్న 1,00,000, 1,50,000, 2 లక్షలే, 10,000, 15,000 అనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం మానుకో, వేరే పని చేసుకో, ఎరాక్ అమ్ముకో, సారా అమ్ముకో, ఇంకోటి చేసుకో, ఏదైనా చేసుకో. కానీ గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం ఆనెస్ట్గా పనిచేయాలి. సార్ మేనిఫెస్టో గురించి డైరెక్ట్గా మీ మొత్తం మేనిఫెస్టోలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మొత్తం డైరెక్ట్ పాయింట్స్ చెప్పండి. మేనిఫెస్టో ఏంటో. రోబో ఫార్మింగ్ 1, డ్రోన్ టెక్నాలజీ, 2 టెక్నాలజీ, ప్రజలు ఇళ్లలోకి డ్రోన్ టెక్నాలజీ, దేనికి? ఫార్మింగ్కి. హాస్పిటల్ కాదు, డ్రోన్ రోబోస్ వచ్చేసి ఫార్మింగ్కి, ఇళ్లలో రోబోలు, ఇవన్నీ కూడా. తర్వాత ఎక్స్పోర్ట్స్ పెంచటం, ఇంపోర్ట్స్ తగ్గించటం. 3 ఈ 3 పాయింట్లు బేస్ చేసుకోండి. బేస్ చేసుకోండి. ఇవి చేయటం వల్ల ఎంత డెవలప్మెంట్ వస్తుందో చూడండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకే ఒక మెయిన్ పాయింట్. ఇంటర్వ్యూ అరగంట వచ్చిందా, గంట వచ్చిందా, 10 నిమిషాలు వచ్చిందా పక్కన పెట్టండి. ఇంటర్వ్యూ మొత్తానికి ఒకే ఒక మెయిన్ పాయింట్. కొత్త రాజకీయ నాయకుడు ఆల్రెడీ ఉందే, అది తెలిసిందే. ఒకే ఒక మెయిన్ పాయింట్. రాజకీయ నాయకుడు అనేవాడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ మెంబర్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, కింద సర్పంచ్ దగ్గర నుంచి కూడా ఎవరైతే ఉన్నారో, స్వలాభం మానుకొని రాజకీయం అనే ముసుగులో వ్యాపారం చేయకుండా ప్రజలకు సేవ చేయాలి. టికెట్ కొనుక్కోవాలా, ప్రజలకు డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ వాటిని రాబట్టుకోవాలా. వాటి నుంచి టికెట్ కొనుక్కోవాలా, తర్వాత ప్రజలకి డబ్బులు ఇవ్వాలా, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలా, మళ్ళీ వాటిని 200 కోట్లు రాబట్టుకోవాలా. ఏ చీఫ్ మినిస్టర్ ఆపుతాడు? ఏ ప్రైమ్ మినిస్టర్ ఆపుతాడు? ఏమయ్యా ఇంత ఖర్చు పెట్టాక తీసుకోవద్దా మేము? కాంట్రాక్టులు తీసుకోవాలా, ఇంకోటి తీసుకోవాలా, మళ్ళీ డబ్బు వెనక్కి లాక్కోవాలా, మళ్ళీ ఎలక్షన్ రెడీ అవ్వాలా. అది ఎట్లా? 100 కోట్లు కలిపి 200 కోట్లు సంపాదించాలా, మళ్ళీ 100 కోట్లు మళ్ళీ 200 కోట్లు సంపాదించాలా? ఇట్లనా? రాజకీయ నాయకుడు సులాభాన్ని వదిలిపెట్టి కొత్త రాజకీయ నాయకుడిలాగా పని చేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది. ప్రజలకు మేలు జరిగితే దేశం డెవలప్ అవుద్ది. దేశం డెవలప్ అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా చూడండిరా బాబు ఏం చేస్తున్నారు చూడండి, ఇండియా చూడండిరా బాబు ఎంత డెవలప్ అయిందో. కారణం ఏంటి? స్వార్థం. రాజకీయ నాయకుడు స్వార్థం వదులుకుంటే డెవలప్మెంట్ తప్పనిసరిగా వచ్చుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, కొత్త రాజకీయ నాయకుడు హరిప్రసాద్ రెడ్డి గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మీ దీవెనలు ఖచ్చితంగా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.